ప్రత్యేకంగా కేర్ తీసుకోవాలండి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్త ఎలా ఉండాలి అంటే తల్లి అయినటువంటి ఎలిజబెత్ గారు లాగా ఉండాలండి. బిడ్డ పుట్టగానే ఆవిడ ఏం చేసింది? సమాజం మధ్యలోనే అతనిని పెంచలేదు, తీసుకుని వెళ్ళిపోయింది. తండ్రి ఏమో యాజకుడు, మందిరంలో పనిచేసేవారు. తల్లి తండ్రికి పుట్టిన ఈ కుమారుడు కూడా భవిష్యత్తు కాలంలో దేవుని సేవకుడు కావాలన్నది దేవుడు ఆలోచించినటువంటి ఆలోచన. ఆ ఆలోచనను దేవదూత ద్వారా పంపించి చెప్పిస్తే ఆ ఆలోచనకు తగినట్టుగా పెంచినటువంటి తల్లి ఎలిజబెత్ గారండి. అంత మంచి మనసు కదా అసలుకి. ఎందుకు ఈ సంగతి చెప్తున్నానంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సంగతులు వారికి తెలుసు అనేది మీకు తెలియచేయటండి. ఏంటి ఆ ధర్మశాస్త్రంలో ఉందంటే ఒక మాట మన కోసమే రాయబడిందండి. 20వ అధ్యాయం అనుకుంటాను, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం కదా. బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పాలంటున్నాడు. నేర్పాలని ఎందుకంటున్నాడు అక్కడ? తనకు తెలియదు గనక. తెలుసుకున్న నీవు, తల్లి అనబడిన నీవు, తండ్రి అనబడిన నీవు, దేవుడి కొరకు బ్రతుకుచున్న మీరు చేయవలసిన పని ఏంటి? మీ గర్భాన పుట్టిన మీ కుమారునికి దేవుని కోసం ఎలా బ్రతకాలో నేర్పించాలి, తెలియచేయాలి. అవి తెలియాలి అంటే ఫస్ట్ మీకేం తెలియాలి?